రాష్ట్ర ప్రయోజనాలే అజెండా. పెండింగ్ ప్రాజెక్టులు రావాల్సిన నిధులను కేంద్రం నుంచి సాధించుకోవడమే లక్ష్యమంటూ అన్ని పార్టీల ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ రాలేదు. అయితే అధికార విపక్షాల మధ్య మరోసారి మాటల మంటలంటుకున్నాయి. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులను కేంద్రం నుంచి సాధించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు అఖిలపక్ష సమావేశానికి రేవంత్ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి ఎంఐఎం, కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. ఉన్న ఫలంగా సమావేశం పెడితే ఎలా వస్తామని ప్రశ్నించారు బీజేపీ ఎంపీలు. మొక్కుబడి మీటింగ్లు వద్దన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ చేతగానితనాన్ని తమపై రుద్దుతోందంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు ఉండేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఢిల్లీలో నేను హామీలు ఇచ్చారు. ఈ హామీలు కూడా నాకు తెలియదు, ఇప్పుడు చేయలేని నేను చేతులు ఎత్తేసారు. ఎవరి ప్రయోజనాలు ఎవరుకున్నాయి? వాళ్ళ గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. ఏదైతే చెప్తామో అది చెప్తాం, చేస్తాం. వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మమ్మల్ని అడిగితే ఎట్లా? కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాజకీయ ఎత్తుగడ తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ఎంపీలతో త్వరలోనే కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చొరవ చూపిస్తామన్నారు. ఒక్కో రోజు ముందే సమాచారం ఇచ్చి బీజేపీని బ్లేమ్ చేయాలని చూశారన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజంగానే కీలకమైన భేటీ అయితే ముందుగా ఎందుకు ప్లాన్ చేయలేదని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. అదో టైం పాస్ మీటింగ్ అంటూ గులాబీ నేతలు విమర్శించారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ తీరును తప్పుబట్టింది కాంగ్రెస్. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఇలా సాకులు చెప్పరు అంటుంది. కావాలంటే మరోసారి సమావేశం నిర్వహిస్తాం, అప్పుడైనా మీటింగ్ కు హాజరు కావాలన్నారు భట్టి విక్రమార్క. మరి ఈసారి సమావేశానికైనా బీఆర్ఎస్, బీజేపీ హాజరు అవుతుందో లేదో చూడాలి.